డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఫ్రాక్షన్స్ 6th క్లాస్ ఫ్రాక్షన్స్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. వీ కెన్ డిస్కస్ ఫ్రాక్షన్స్. సో వాట్ ఈస్ ద ఫ్రాక్షన్? దిస్ ఈజ్ ఏ ఫిగర్. Figure is 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 equal parts. So one part is shaded. So what is the shaded portion? Fraction of shaded portion. అంటే total 8 parts. One part is shaded. So 1/8. Next, this figure is 7 equal parts. So how many parts are shaded? 3 parts. 3/7th fraction. అంటే fraction is a number representing a part of a whole. The whole may be a single object or a group of objects. సో అయితే ఇక్కడ ఒక వస్తువు కావచ్చు, లేక వస్తువుల సమూహం కావచ్చు. సో కాబట్టి ఒక పార్ట్ ఆఫ్ హోల్, మొత్తంలో ఒక భాగం కావచ్చు. ఇవి 3 కండిషన్లో ఏ కండిషన్ అయినా మనకి ఫ్రాక్షన్ మనం ఫ్రాక్షన్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఫ్రాక్షన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక వస్తువుని సమాన భాగాలుగా చేయాలి, అంటే ఈక్వల్ పార్ట్స్గా చేయాలి. సో 5/12 ఈజ్ ఎ ఫ్రాక్షన్. వీ రీడ్ ఇట్ యాజ్ 5/12. అంటే ఇక్కడ ఈ 5 వాట్ ఈస్ ద 5, వాట్ ఈస్ ద 12? 12 ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఇన్ which the whole has been divided. అంటే ఒక వస్తువుని ఎన్ని భాగాలు చేశామో ఆ భాగాల సంఖ్యను మనము 12గా చెప్పుకుంటున్నాము. నెక్స్ట్, వాట్ ఈస్ ద 5? 5 ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ విచ్ హ్యావ్ బీన్ టేకెన్ అవుట్. ఒక వస్తువులో మనం ఎన్ని భాగాలు తీసుకోవడం జరుగుతుందో దాన్ని 5 అని అంటాము. అంటే వాట్ ఈజ్ its name is 5 is numerator, 12 is denominator. 5 is numerator, 12 is denominator. సో ఇక్కడ ఒక్కసారి మనం చూడండి, దాన్ని న్యూమరేటర్ ఆఫ్ 3/7 is 3. The denominator of 4/15 is 15. Okay. Play this game. So you can play this game with your friends అంటున్నారు. ఇక్కడ మనం మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 16 పార్ట్స్. 16లో 16 పార్ట్స్లో మనము హాఫ్ అంటే ఇక్కడ 1/2 అంటే సగము, అంటే 2 ఉంటే 1 చేయమన్నారు. అంటే 16 ఉంటే 8 మనము షేడ్ చేయాలి. సో ఈ ఫిగర్ని మీరు గమనించండి. ఇక్కడ మొత్తం 16 పార్ట్స్ అయితే 8 పార్ట్స్ మనం షేడ్ చేయడం జరిగింది. అంటే 2 భాగాలు చేసాము. ఇక్కడ ఈక్వల్ పార్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ పార్ట్ ఎంత ఉందో ఇక్కడ అంతే పార్ట్ ఉంది. సో ఇప్పుడు 1/2 అవుతుంది. లేదు, మన ఫిగర్ ప్రకారము 8 పార్ట్స్ మనం షేడ్ చేయడం జరిగింది. టోటల్ 16 పార్ట్స్. 8 1 జా 8 2 జా. ఈ విధంగా కూడా మనము చేయవచ్చు. రైట్. ఎక్సర్సైజ్ 7.1.
write the fraction representing the shaded portion. How many parts are there? First figure. So total 1, 2, 3, 4 parts. How many parts are shaded? 2 parts. 2 by 4. Next. Second problem. How many parts are there? 9 parts. How many parts are shaded? 8 parts. సో ఫస్ట్ మనము ఎన్ని పార్ట్స్ చేశారో అన్ని పార్ట్స్ డినామినేటర్లో రాసుకొని కింద రాసుకొని ఎన్ని షేడ్ చేయడం జరిగిందో పైన రాయాలి. ఇక్కడ మొత్తం హౌ మెనీ బాల్స్? 8 బాల్స్. 8 బాల్స్ ఎన్ని షేడ్ చేశారు? 4 by 8. ఇక్కడ కూడా మొత్తం 4 పార్ట్స్, 1 పార్ట్ షేడెడ్, 1 by 4. ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లంలో హౌ మెనీ పార్ట్స్? 7. How many parts are shaded? 3 by 7. ఓకే నెక్స్ట్. ఇక్కడ మొత్తం ఎన్ని ఫ్లవర్స్ ఇవి ఫిగర్స్? 12. How many shaded? 3. 12 by 3. ఓకే రైట్. ఇక్కడ ఈ 7th ప్రాబ్లంలో మనము ఎన్ని ఫిగర్లు ఉన్నాయి మొత్తము? 10 ఉన్నాయి. How many shaded? 0 by 10. Next, this 8th problem. How many parts are there? Total 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 parts. How many parts are shaded? 4 parts. Next. ఇక్కడ మనం గమనించండి మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8 పార్ట్స్ ఉన్నాయి. 8 పార్ట్స్లో 4 పార్ట్స్ షేడ్ చేయడం జరిగింది. 4 by 8 షేడెడ్. ద ఫ్రాక్షన్ ఆఫ్ షేడెడ్ ఫ్రాక్షన్ వచ్చేసి 4 by 8. ఇక్కడ ఈ ఒక్క ఫిగర్ని ఆఫ్ చేయడం జరిగింది. అంటే 2 పార్ట్స్, 1 పార్ట్ ఈజ్ షేడెడ్, ఈక్వల్ పార్ట్. నెక్స్ట్, కలర్ ద పార్ట్ అకార్డింగ్ టు ద గివెన్ ఫ్రాక్షన్. ఈ గివెన్ ఫ్రాక్షన్ 1 by 6. టోటల్గా 6 పార్ట్స్ ఉన్నాయా లేవా? 1, 2, 3, 4, 5, 6 ఇచ్చేట్టు జరిగింది. సో ఎన్ని పార్ట్లు షేడ్ చేయాలి? 1 పార్ట్ మనం షేడ్ చేయాలి. ఓకే నెక్స్ట్. ఇక్కడ 1 by 4 అంటే మొత్తం టోటల్ 4 పార్ట్స్ ఉన్నాయి. 1 పార్ట్ మనము షేడ్ చేయాలి. నెక్స్ట్, హౌ మెనీ పార్ట్స్? 3 పార్ట్స్. 1 పార్ట్ ఈజ్ షేడెడ్. How many parts? 4 parts. 3 by 4 means 3 parts are shaded. Total 4 parts ఉన్నవి. 4 partsలో మనము 3 parts షేడ్ చేయాలి. Okay, right. 4 by 9. 4 parts is shaded. Third problem. మనం ఇక్కడ థర్డ్ ప్రాబ్లం, ఐడెంటిఫై ద ఎర్రర్ ఇఫ్ ఎనీ. మనం ఫ్రాక్షన్స్ అంటేనే ఈక్వల్ పార్ట్స్ ఉండాలని చెప్పుకున్నాము. ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ కాదు. సో ఇక్కడ కూడా చూడండి 4 పార్ట్స్ ఉన్నవి. 2 ఈజ్ స్మాల్ పార్ట్స్, 2 ఈజ్ లార్జ్ పార్ట్స్.
సో ఇక్కడ కూడా ఈక్వల్ పార్ట్స్ చేయలేదు. ఇక్కడ కూడా ఈ 3/4లో ఇక్కడ 4 పార్ట్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ ఎర్రర్ ఏంటి, ఆబ్జెక్ట్ను డు నాట్ ఈక్వల్ పార్ట్స్, అంటే ఆబ్జెక్ట్ను మనం ఇక్కడ సమాన భాగాలుగా చేయలేదు. నెక్స్ట్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ డే ఈజ్ 8 hours. ఇక్కడ ఒక రోజులో 8 గంటలు ఎన్నవ భాగము, 8 hours కదా ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చేసి. ఇప్పుడు కనుక్కోవాలి అంటే మొత్తం 8 hoursని డే అంటే డేకి ఎన్ని అవర్స్, 24 hours. సో 8 1 జా 8 3 జా, సో 1/3 part. The fraction of a day is 8 hours. అంటే ఇక్కడ ఫ్రాక్షన్ రాద్దాము, 1/3 ఆఫ్ డే అంటే 24 hours ఈజ్ ఈక్వల్ టు, చూడండి 8 1 జా 8 మనకి ఇక్కడ. వాట్ ఫ్రాక్షన్ అంటే ఏంది, 1/3 ఆఫ్ ఏ డే ఈజ్ 8 hours. అంటే ఈ ఫ్రాక్షన్ బదులు మనం 1/3 పెట్టేసి హాఫ్ అంటే వైఫ్ హాఫ్ అంటే ఇంటూ రాసుకొని 24 రాసుకుంటే మనకి 8 hours రావడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ an hour ఈజ్ 40 minutes. 40 నిమిషాలు ఒక గంటలో ఎన్నవ భాగము అంటే 40/1 hourకి హౌ మెనీ మినిట్స్, 60 minutes. సో ఈజ్ ఈక్వల్ టు 20 టేబుల్, 22 జా 23 జా 2/3. ఓకే, రైట్. నెక్స్ట్, ఇక్కడ వాట్ ఫ్రాక్షన్ అంటే 2/3 రాసేసి వైఎఫ్ హాఫ్ అంటే ఇంటూ రాసుకొని 1 hour అంటే 60 minutes, 22 జా 40, 22 జా 40 minutes. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? ఈ ప్రాబ్లం చాలా చిన్నది కానీ మ్యాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ప్రాబ్లం సొల్యూషన్ రెండు రాయడం జరిగింది. ఒకసారి చదవండి ప్రాబ్లం. ఆర్య అండ్ అభిమన్యు అండ్ వివేక్ షేర్డ్ లంచ్. ఆర్య, అభిమన్యు, వివేక్ 3 boys వాళ్ళు షేర్ చేసుకుంటారు, పంచుకుంటున్నారు, లంచ్ పంచుకుంటున్నారు. ఆర్య హ్యాస్ బ్రాట్ తెచ్చుట. ఆర్య తెచ్చాడు 2 sandwiches, 2 శాండ్విచ్లు తేవడం జరిగింది. 1 made of vegetable, ఒకటి కూరగాయలతో చేసింది. 1 of jam, ఒకటి జామ్తో చేసింది. 2 శాండ్విచ్లు ఎవరు తెచ్చావు? హూ బ్రాట్ ద శాండ్విచెస్? 2 sandwiches, ఆర్య. 1 made up of vegetable, 1 of jam. ఓకే, నెక్స్ట్. Other 2 boys forgot to bring their lunch. మిగిలిన ఇద్దరు అంటే ఎవరెవరు? తెచ్చింది ఎవరు? ఆర్య, ఇతను తెచ్చాడు. వీళ్ళిద్దరూ మర్చిపోయారు. ఓకే, రైట్. ఆర్య అగ్రీడ్ టు షేర్ హిస్ శాండ్విచెస్ సో దట్ ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ an equal share of each sandwich. ప్రతి శాండ్విచ్ లో కూడా ప్రతి పర్సన్ కూడా ఈక్వల్ షేర్ సమానంగా పంచుకోవడానికి ఆర్య ఒప్పుకున్నాడు. అగ్రీడ్, అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు ప్రాబ్లం. ఇక్కడ మ్యాటర్ మనం ప్రశ్న చదివి ప్రశ్నను చూసి భయపడకుండా చాలా సులభంగా ప్రశ్న చదవడం, సులభంగా అర్థం చేసుకోవటం. ఆర్య, అభిమన్యు, వివేక్ అని ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు లంచ్ షేర్ చేసుకోవాలనుకున్నారు. ఆర్య మాత్రం 2 శాండ్విచ్లు తెచ్చాడు. ఒకటేమో వెజిటబుల్స్ తో తయారు చేసింది, ఒకటి జామ్ తో తయారు చేసింది అవడం జరిగింది. అయితే మిగతా రిమైనింగ్ 2 persons అంటే అభిమన్యు అండ్ వివేక్ లంచ్ తీసుకురావడం మర్చిపోయారు. ఈ ఆర్య లంచ్ పంచుకోవడానికి ఈక్వల్ గా ప్రతి పర్సన్ ఈక్వల్ షేర్ పంచుకోవడానికి ఒప్పుకోవడం జరిగింది. ఇది మ్యాటర్. ఇప్పుడు ప్రాబ్లం. హౌ కెన్ ఆర్య డివైడెడ్ ది శాండ్విచెస్ సో దట్ ఈచ్ పర్సన్ హ్యాస్ ఏ ఈక్వల్ షేర్? ఆర్య ఏ విధంగా ఈ శాండ్విచెస్ ను ఈచ్ పర్సన్ కి ఈక్వల్ చేస్తాడు? ఓకే, రైట్. ఏముంది, అతని దగ్గర 2 శాండ్విచ్లు 3 భాగాలు చేస్తారు.
దట్స్ ఆల్. దాని ఇంగ్లీష్ మనం ఆర్య కెన్ డివైడ్ ఈచ్ ఆఫ్ ద టూ శాండ్విచెస్ ఇంటూ 3 equal parts, give one part of each sandwich to Abhimanyu and the second part of Vivek. One part అతను తీసుకుంటాడు, ఇంకా 2 పార్ట్లు ఫస్ట్ పార్ట్ అభిమన్యుకి ఇస్తాడు, ఒకటి సెకండ్ పార్ట్ వివేక్ ఇస్తాడు. దట్స్ ఆల్. నెక్స్ట్, వాట్ పార్ట్ ఆఫ్ ఏ శాండ్విచ్ విల్ ఈచ్ బాయ్ రిసీవ్? ప్రతి పిల్లవాడు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడు ప్రతి శాండ్విచ్ 3 పార్ట్స్ చేస్తాడు, తలా ఒక భాగం ఇస్తాడు, అంటే 1/3 పార్ట్ ఆఫ్. ఈచ్ బాయ్ విల్ రిసీవ్ 1/3 పార్ట్ ఆఫ్ ఏ శాండ్విచ్. శాండ్విచ్ లో 3వ భాగం ప్రతి పిల్లవాడు తీసుకోవడం జరుగుతుంది. కాంచన డైస్ డ్రెస్సెస్. కాంచన్ అనే వ్యక్తి డ్రెస్సులకు రంగు అద్దకం వేస్తున్నాడు. షీ హ్యాడ్ టు డై 30 డ్రెస్సెస్. టోటల్ 30 డ్రెస్సెస్ కి తను రంగు వేయాలి. ఓకే, రైట్. షీ హ్యాస్ సో ఫార్ ఫినిష్డ్ 20 డ్రెస్సెస్. ఇప్పటికీ అతను అని చెప్పాను. కాంచన్ అనే వ్యక్తి ఆడగుతురు, సో ఉమెన్ కాబట్టి షీ హ్యాస్ సో ఫార్ ఫినిష్డ్ 20 డ్రెస్సెస్. ఆమె 20 డ్రెస్సెస్ కి ఇప్పటికి పూర్తి చేసింది. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ హ్యాస్ షీ ఫినిష్డ్? ఆమె ఇప్పటికి పూర్తి చేసిన భాగం ఎంత అంటుండ్రు. సో మనం స్టెప్ ఎక్కడో చూసుకోవద్దు, ఇక్కడే చూసుకున్నాము. సో ఫ్రాక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ దట్ హ్యాస్ యు డు, ఇది హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ లో తీసుకో. షీ హ్యాస్ ఫినిష్డ్. సో ఇక్కడ మీరు గమనించండి, టోటల్ డ్రెస్సెస్ ఎన్ని రంగు వేయాలని ఉంది, అది టోటల్ ఫస్ట్ రాయాలి. ఇక్కడ అడిగిన పదం ఏంది? ఫినిష్డ్. సో ఫినిష్ చేసిన డ్రెస్సెస్ ఎన్ని? 20. న్యూమరేటర్ రాసుకోండి. 10 టేబుల్ పోతుంది, 10 2 10 3 సో 2/3 ఫ్రాక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ దట్ షీ హ్యాస్ ఫినిష్డ్ 2/3. దట్స్ ఆల్. నెక్స్ట్, రైట్ ద న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 2 to 12. మనం ఇక్కడికి న్యాచురల్ నెంబర్స్ రాయడం జరిగింది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ 2 నుంచి 12 వరకు. ఓకే, సరే. నేను ఇక్కడ ఒక కొండ గుర్తురాని చెప్తున్నాను. ఫ్రమ్ ఏ టు బి లో న్యాచురల్ నెంబర్స్, హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ అంటే చాలా సులభంగా, ఇది పెద్ద నెంబర్ కాబట్టి b - a +1 వేస్తే సరిపోతుంది. సో ఇక్కడ b అంటే 12, 12 - 2 +1, సో 11. Between, how many natural numbers between A and B అంటే ఇక్కడ మీరు గమనించండి, బిగ్గెస్ట్ నెంబర్ లో ఉన్న స్మాల్ నెంబర్ -1 చేస్తే నెంబర్స్ వచ్చేస్తాయి. అంటే 2 మరియు 12 కాకుండా లెక్క వేసుకుంటే మీకు ఎంత అవుతాయి? 12 - 2 10 అవుతుంది. 10 లో 9 అవుతాయి, మిడిల్ నెంబర్. ఓకే, అండర్స్టాండ్? ఇది ఇవి పెద్ద నెంబర్లు, ఎక్కువ నెంబర్ ఇచ్చిన మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయంటే ఆ విధంగా కూడా చేయొచ్చు. నెక్స్ట్, టోటల్ న్యాచురల్ నెంబర్స్ 11. మీరు కౌంట్ చేసుకోండి, 11 ఉంటాయి. ఓకే, ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11, 5 నెంబర్స్ టోటల్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ రిక్వైర్డ్ ఫ్రాక్షన్, ఏం ఫ్రాక్షన్ అడిగారు అంటే వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ దెమ్ అంటే వాటిల్లో, ఏటిల్లో 2 to 12 న్యాచురల్ నెంబర్స్ లో. సో అవి టోటల్, సో 11 నెంబర్స్. రైట్ ద న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 2 to 12 అంటే 2 నుంచి 12 వరకు న్యాచురల్ నెంబర్స్ టోటల్ ఎన్ని? 11. ఫ్రాక్షన్, వాటిలో ఫ్రాక్షన్ రాస్తున్నాము. ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని? హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 5. సో 5/11 టోటల్ న్యాచురల్ నెంబర్స్. న్యూమరేటర్ లో అడిగింది ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఏంటి? మొత్తం ఎన్ని డ్రెస్సులు రన్ చేయాలి? హౌ మెనీ డ్రెస్సెస్ ఆర్ డైడ్? సో ఇక్కడ 30. సో మొత్తం ఎన్ని ఫినిష్ అయినాయి? 22/3. సో ఇది చాలా సులభం, మీరు ఒకసారి అండర్స్టాండ్ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్ సులభంగా చేయొచ్చు మీరు. రైట్ ద న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 102 to 113.
సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 102 టు 113 వరకు మనం న్యాచురల్ నెంబర్స్ రాయడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ దెమ్, ఈ రాసిన 102 టు 113 న్యాచురల్ నెంబర్స్ లో ప్రైమ్ నెంబర్స్ ఫ్రాక్షన్ రాయాలి మనం ఇక్కడ. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక 120 లోపు మనం ప్రైమ్ నెంబర్స్ ఎక్స్ట్రా కూడా నేర్చుకోవాలి. 100 లోపు ప్రైమ్ నెంబర్స్ నేర్చుకున్నాము, ఇంకా కూడా ఎక్స్ట్రా కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఈ ప్రాబ్లం సులభం అవుతుంది. ఇక్కడ మీరు గమనించండి, హైయెస్ట్ నెంబర్ ఫ్రమ్ 2 అన్నాం కాబట్టి హైయెస్ట్ నెంబర్ 113 మైనస్ 102 ప్లస్ 1. సో మీరు ఇక్కడ గమనించండి, టోటల్ గా ఎంత 11 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 12. సో 12 న్యాచురల్ నెంబర్స్ కౌంట్ వేయండి. తక్కువే కాబట్టి కౌంట్ వేసుకున్నా కూడా మీకు 1, 2 ఇలా లెక్క వేసుకున్నా కూడా 12 వస్తాయి. ఓకే, రైట్. నెక్స్ట్, ప్రైమ్ నెంబర్స్ ఐడెంటిఫై చేస్తాం మనం. ఫస్ట్ 102 సారీ 103 107 109 113. 4 are prime numbers. So the prime numbers are from 102 to 113 prime numbers. So మొత్తం టోటల్ ఎన్ని? 4. ఓకే, రిక్వైర్డ్ ఫ్రాక్షన్ టోటల్ నెంబర్స్ 12, అందులో ప్రైమ్ నెంబర్స్ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/12 అంటే 1/3. 4 1 జా 4 3 జా, సో 1/3. రిక్వైర్డ్ ఫ్రాక్షన్ 1/3. 10th ప్రాబ్లం, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ దీస్ సర్కిల్స్ హ్యావ్ excess x in them. X లో ఉన్న సర్కిల్స్ ఫ్రాక్షన్ అనుకోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ 8. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ which have x in them 1 2 3 4. So required fraction, how many x's in the circle? 4. Total number of circles 8, that is equal to 1/2. 4 1 ja 4 2 ja. So simplify. Next, Christina received a CD player for her birthday. Birthday ki ఆమె CD player ఒకటి పొందింది. She bought 3 CDs. ఆమె 3 CDలు కొనుక్కుంది. Buy అంటే కొనుట, buy bought కొను. And received 5 others as gifts. బహుమతులుగా ఒక 5 CDలు ఆమె వచ్చాయి. What fraction of her total CDs did she buy? What fraction did she receive as gifts? అంటే ఆమె ఈ మొత్తం టోటల్ సీడీల్లో గుండా ఆమె కొన్న భాగం ఎంత, మొత్తం సీడీల్లో ఆమె రిసీవ్డ్ చేసుకున్న గిఫ్ట్స్ భాగం ఎంత. సో ఫ్రాక్షన్ ఆఫ్ అవర్ టోటల్ సీడీస్ దట్ షీ బాట్. టోటల్ సీడీస్ ఎన్ని? బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ 5, ఆమె కొన్నవి బాట్ ఆమె కొన్నవి 3, మొత్తం టోటల్ 8. ఓకే, రైట్. 8 మొత్తం సిడీస్ రాశాం. సో సిడీస్ లో ఆమె కొన్న సీడీలు ఎన్ని? 3. నెక్స్ట్, ఆమె గిఫ్ట్స్ గా వచ్చిన సీడీలు ఎన్ని? 5. సో 3/8 5/8. సో ఈ మన వీడియో మొదటిసారి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి.